అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం ఆలోచించడం లేదు. ఊరికే అలా చూస్తున్నానంతే. నీ మాట అబద్ధమని నీ మొహం చెప్తోందే. నువ్వు దాచినంత మాత్రాన నేను కనుక్కోలేననుకుంటున్నావా? ఏ ఆలోచన లేకపోతే నేనొచ్చిన అలికిడికి నువ్వెప్పుడో తలతిప్పి చూసేదానివి. పలకరించేదాకా నువ్వు తలతిప్పలేదంటే నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నావనే అర్థం. ఈ టైంలో దేని గురించి ఆలోచించద్దే. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా మంచిది. అసలు నీ ఆలోచన ఏంటో నాకు చెప్పు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. గుణ ప్రవర్తన ఎందుకంత కొత్తగా ఉందని ఆలోచిస్తున్నాను. నీకిప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ మధ్య చాలా కాలం ఎడబాటు వచ్చింది కాబట్టి. బంధం పాతదే కదా. మనుషులు దూరంగా ఉండొచ్చు, మాటలు ఉండకపోవచ్చు, కానీ మనసులో మనుషులకి చోటుంటుందే. మీ మధ్య పంతం పెరిగిందే కాని ప్రేమ తగ్గలేదు. నువ్వు కోపంగా చూసినా నేను చెప్పదలుచుకుని చెప్తున్నానే. నీకు కొత్తగా అనిపించొచ్చు కానీ నాకు మాత్రం గుణ పాత గుణలాగానే కనపడుతున్నాడే. నీ మీద కోపం తగ్గింది, మనసు మారింది అని నేను స్పష్టంగా గ్రహించగలిగాను. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి అంటారు. మనసులో నువ్వున్నావు కాబట్టే గుణ మనసు మారింది. ఆవేశం తగ్గి ఆలోచన చోటు చేసుకుంది. కోపం తగ్గి నువ్వున్న పరిస్థితి మీద జాలి కలిగింది. గుణలో ఆ మార్పు నీకు మంచి చేస్తుందన్న నమ్మకం నాకు కలిగిందే. తొందరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మా, జాలితోనో సానుభూతితోనో చేరదీసేది ప్రేమ అనిపించుకోదు. ఏదో బంధం ఉందని బాధ్యత తీసుకోవడం కాదు. మార్పుకి కారణం ప్రేమ అయితే మాత్రమే ఆలోచించాలి. వృత్తి ధర్మమని పేషెంట్గా నన్ను చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నీ ఆలోచన తప్పని నాకు అనిపిస్తోందే. నువ్వు సందిగ్ధంలో ఉన్నావని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇది నీతో వాదించే సమయం కాదులే. ప్రశాంతంగా నువ్వే ఆలోచించుకో. అన్నయ్య, హాయ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఏంటన్నయ్య, బాగా రెస్ట్ తీసుకుంటున్నావా? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఫోన్లో ఫోటో ఉంది, వాడిని గుర్తుపట్టి చెప్పండి. ధీరజ్ గాడా, శక్తి కొడుకు. మీ నాన్న గురించి చాలా క్లూస్ దొరికాయి. నేను చెప్పిన 25K తీసుకొని షేర్ చేసిన లొకేషన్కి వచ్చేసాయి. హే, నువ్వు ఇక్కడున్నావు ఏంటి? మళ్ళీ ఎందుకు వచ్చావు? అడ్రస్ కోసం వెతుకుతున్న వాళ్ళు మీరే ఇక్కడుండగా నాదైన అడ్రస్లో నేనుంటే తప్పేంటి? నువ్వు మీ నాన్నని వెతుక్కుంటూ వచ్చావు, నేనిది మా మామయ్య ఇళ్ళనే ఉన్నాను. నీకు నాన్నిల్లు, నాకు మేనమామ ఇల్లు. నీది నాది రక్త సంబంధమే. నన్ను చూసి నువ్వేమీ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మేనమామ రక్త సంబంధమా? చూడు,
తెలియనప్పుడు జరిగిన పొరపాట్లని తెలిసిన తర్వాత సరిదిద్దుకోవడం మంచివాళ్ల లక్షణం. నేను మార్పు కోరాను, మారాను. ధీరజ్ ఈజ్ ఎ గుడ్ గై అనిపించుకోవడానికి వచ్చాను. మార్పా నీలోనా? ఆ మార్పు అనే మాట నీలాంటి వాళ్ళకి సూట్ కాదు. బుద్ధుల్లాంటి వాడే మారాడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత మధు? మార్పు ఈజ్ కామన్ అంతే. దాన్ని ఆహ్వానించటం హ్యుమానిటీ. హ్యుమానిటీ లేని వాళ్ళు హ్యుమానిటీ గురించి మాట్లాడకూడదు. అది గతమని చెప్తున్నాను కదా మధు. ఫర్గెట్ ఇట్. ప్రెజెంట్ ఫ్యూచర్ చూడు, జడ్జ్ చేయి. మారానని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నన్ను కన్సిడర్ చేయి. తప్పు అని తెలియనప్పుడు తప్పు చేశాను. నువ్వెవరో తెలియనప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాను. అందుకు నేను సారీ చెప్పుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ. ప్లీజ్ ఫర్గెట్ ద పాస్ట్. లెట్స్ ఆల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. నా మంచితనం, మార్పు రుజువు చేసుకునే అవకాశం ఇవ్వు మధు. మనం బంధువులం. ఒకరి మంచిని ఒకరు కోరుకోవలసిన వాళ్ళం. సో destroy the past. Let us build a future. Come on. From now onwards, we are friends. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. తప్పుకో. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఆయింట్మెంట్ రాసుకోవడానికి అంత ఇబ్బంది పడుతుందేంటి? వాళ్ళ అమ్మగారిని పిలిచి రాయించుకోవచ్చు కదా. భోజనం చేసావా జనని? చేశాను. మెడిసిన్స్ ఇప్పుడే వేసుకున్నాను. ఆయింట్మెంట్ రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అత్తయ్య గారు లేరా? పొద్దున్నుంచి చేసి చేసి అలసిపోయినట్టుంది. తలనొప్పిగా ఉంది, పడుకుంటానని వెళ్ళింది. అందరూ చాలా టైర్డ్గా ఉన్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నాకు నేనే ట్రై చేస్తున్నాను. నువ్వెంత యోగా టీచర్ అయినా నీ వీపు నీకు పూర్తిగా అందదు కదా. అందకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నాను కదా. సక్సెస్ కాకపోతే దాన్ని అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది.